నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక లోకల్ బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద గల ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని శ్రీవారిమెట్టు బస్ స్టాండ్ నుండి శ్రీవారిమెట్టు వరకు. ఈ బస్సును తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నడుపుతున్నారు. ఈ బస్సులో ప్రయాణం పూర్తిగా ఉచితం. తిరుమలలో ఉచిత బస్ ఎక్కడ మొదలవుతుంది, ఏ మార్గంలో శ్రీవారిమెట్టుకు చేరుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇది వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం వెనుక గల శ్రీవారిమెట్టు బస్ స్టాప్. ఇక్కడ నుండి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల 15 నిమిషాల వరకు తిరుపతిలో ఉచిత బస్సులు నడుస్తాయి. టీటీడీ వారి వెబ్సైట్ ప్రకారం ఇవి మొత్తం 3 బస్సులు నడుస్తాయి. ఇవి మొత్తం 18 ట్రిప్లు నడుస్తాయి. ఈ బస్ స్టాప్ కి ఎదురుగా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ పేరు విష్ణు నివాసం. ఇది తిరుమల తిరుపతి యాత్రికుల విశ్రాంతి భవనం. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి పేరు నేతాజీ రహదారి. ఇదే రహదారిలో పూతలపట్టు నుండి నాయుడుపేట వరకు ప్రయాణించవచ్చు. మన రహదారిపై ఉన్న ఈ బ్రిడ్జ్ వచ్చి రైల్వే స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే రైల్వే స్టేషన్ వస్తుంది, కానీ మన బస్ ఇక్కడ నుండి కుడివైపుకు డైవర్షన్ తీసుకుంటుంది. రహదారి ప్రక్కన ఉన్న ఈ ఏసీ బస్సులు అన్నీ కూడా తిరుమలకు వెళతాయి. తిరుమలకు ఇక్కడ నుండి చాలా ఏసీ నాన్ ఏసీ బస్సులు నడుస్తుంటాయి. ఈ రహదారిలో ఎడమవైపున పెద్ద పుష్కరిణి ఉంటుంది. కుడివైపున గల ఈ పెద్ద బిల్డింగ్ వచ్చి విష్ణు నివాసం. మరలా ఇక్కడ నుండి మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఈ విష్ణు నివాసం ఎదురుగా అలివేలు మంగాపురం అంటే తిరుచానూరు వైపు వెళ్ళే ప్రైవేట్ బస్సులు ఆగుతాయి. ఇప్పుడు మన బస్ ఆగే తర్వాత బస్ స్టాప్ వచ్చి తిరుపతి బస్ స్టాండ్. ఈ బస్ తిరుపతి బస్ స్టాండ్లోకి వెళ్ళదు. ఎవరైనా దిగేవారు ఉన్నా, బస్ ఎక్కేవారు ఉన్నా బస్ ఆపుతారు. ఈ రహదారి పేరు విష్ణు నివాసం రహదారి. ఇక్కడ నుండి మన బస్ మహాత్మా గాంధీ సర్కిల్ మీదుగా బస్ స్టాండ్ వైపు వెళుతుంది. ఈ ఆలయం పేరు గంగమ్మ దేవస్థానం. మన ప్రయాణంలో బస్ స్టాండ్ మనకు ఎడమ వైపుకు వస్తుంది. మనం బస్ స్టాండ్ దాటిన తర్వాత ఎడమవైపు డైవర్షన్ తీసుకోవాలి. ఈ ఫ్లైఓవర్ పేరు గరుడ వారధి. తిరునామంతో చాలా బాగుంటుంది. మనకు కుడివైపున గల ఈ పెద్ద బిల్డింగ్ శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుమల తిరుపతి యాత్రికుల వసతి నివాసం. మన బస్ టీటీడీకి చెందిన అన్ని ఆలయాలు, ఆలయ మార్గాలు, సత్రాల వద్ద ఆగుతూ వెళుతుంది. ఈ బస్సులో ప్రయాణం పూర్తిగా ఉచితం. మన బస్ విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ నుండి ఫ్లైఓవర్ ఎక్కుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ తర్వాత మన బస్ నంది సర్కిల్ కపిల తీర్థం వైపు వెళుతుంది. ఈ ఫ్లైఓవర్ నుండి తిరుపతి పట్టణం, శేషాచల కొండలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రయాణిస్తున్న ఈ ఫ్లైఓవర్ పేరు గరుడ వారధి. దీని పూర్వనామం శ్రీనివాస సేతు. ఇది వచ్చి లీలా మహల్ సెంటర్. ఈ రహదారి చెన్నై అనంతపురం హైవే. ఇప్పుడు వచ్చేది నంది సర్కిల్. ఇది తిరుమల స్వాగత ద్వారం. ఇక్కడ గల నంది కపిలేశ్వర స్వామివారిని చూస్తూ ఉంటుంది. ఇక్కడ దిగి కపిలేశ్వర స్వామివారి ఆలయ దర్శనానికి వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా మన ఫ్రీ బస్ ఆగుతుంది.
ఈ బస్సును ధర్మరథం అని అంటారు. ఇవి మొత్తం 3 బస్సులు నడుస్తాయి. ప్రతి 40 నిమిషాలకు ఒక బస్ ఉంటుంది. ఇవి మొత్తం 18 ట్రిప్లు నడుస్తాయి. తిరుపతి రహదారులు గ్రీనరీతో చాలా బాగుంటాయి. కపిలేశ్వర స్వామివారి ఆలయం తర్వాత మన బస్ ఆగే స్టాప్ అలిపిరి. ఇక్కడ నుండి తిరుమలకు నడక మార్గం మరియు ఘాట్ రోడ్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వచ్చేది గరుడ విగ్రహం. తిరుమల తిరుపతి ల్యాండ్ మార్కులలో ఇది కూడా ఒకటి. కుడివైపున గల ఈ రహదారిలోని కమాన్ గుండా వెళితే తిరుమల ఘాట్ రోడ్ రహదారి వస్తుంది. అలాగే ఇది వచ్చి అలిపిరి నుండి మొదలయ్యే తిరుమల మెట్ల మార్గం. అలిపిరి నుండి తిరుమల 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తం 3550 మెట్లు ఉంటాయి. అలాగే ఈ అలిపిరి నుండి ఘాట్ రహదారి కూడా అందుబాటులో ఉంది. ఈ మార్గంలో అలిపిరి నుండి తిరుమల దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలిపిరి నుండి మనం తిరుమలకు 2 మార్గాలలో వెళ్ళవచ్చు. ఒకటి ఘాట్ రోడ్, రెండవది మెట్ల మార్గం. అలాగే ఈ రహదారి వచ్చి చెన్నై, చిత్తూరు, బెంగళూరు ప్రధాన రహదారి. ఇది వచ్చి తిరుపతి జూ పార్క్. జూ పార్క్ తర్వాత వచ్చే ఊరు తాటితోపు. ఇదంతా తాటితోపు గ్రామం. ఇది వచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జ్. తర్వాత వచ్చే ఊరు చెర్లోపల్లి. ఇక్కడ నుండి మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఇక్కడ నుండి మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. చెర్లపల్లి తర్వాత శ్రీనివాస మంగాపురానికి ముందు మన రహదారికి కుడివైపున గల ఈ హోటల్ చాలా ఫేమస్. ఇప్పుడైతే ఈ హోటల్ చాలా రద్దీగా ఉంది. దీని పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చెర్లోపల్లి తర్వాత మన బస్ ఆగే ఊరు శ్రీనివాస మంగాపురం. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. పూర్వం భక్తులు ఇక్కడి స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలో వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు. అలాగే ఇక్కడ ట్రైన్స్ కూడా ఆగేవి. ఆ స్టేషన్ను మంగాపురం స్టేషన్గా పిలిచేవారు. గుంతకల్లు, ధర్మవరం, మదనపల్లె, పాకాల మీదుగా తిరుపతి వచ్చిపోయే రైళ్లు ఈ మంగాపురం స్టేషన్లో ఆగేవి. భక్తులు ఇక్కడ దిగి శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకునేవారు. ఇది వచ్చి తిరుమలకు గల మెట్ల మార్గాలలో సాంప్రదాయ మెట్ల మార్గం. వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారితో వివాహం అయిన తరువాత కొంతకాలం ఇక్కడ ఉన్నారు. తరువాత శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అందువల్ల తిరుమల యాత్రలో శ్రీనివాస మంగాపురం, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీవారి మెట్ల మార్గం చాలా ముఖ్యమైనవి. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దాటిన తర్వాత మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకొని శ్రీవారి మెట్టు వైపు వెళుతుంది. ఇది వచ్చి శ్రీవారి మెట్ల స్వాగత ద్వారం. ఇక్కడ ఎడమవైపున గల ఈ భవనాలు వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ కట్ట. ఇదంతా శ్రీనివాస మంగాపురం ఊరు. ఇప్పుడు మన బస్ రైల్వే లైన్ క్రింద నుండి వెళుతుంది. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి.
ఈ రహదారిలో ఎడమవైపున గణపతి ఆలయం ఉంటుంది. మనకు ఎదురుగా మరొక ధర్మరథం బస్సు వస్తోంది. మీరు ఎప్పుడైనా ఈ బస్సులో ప్రయాణించారా? ఈ బస్ ప్రయాణం ఎలా అనిపించిందో నాతో చెప్పండి. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారిమెట్టు వరకు అడవిలో ప్రయాణం ఉంటుంది. ఈ మార్గంలో కొన్ని ఆలయాలు ఉన్నాయి. తర్వాత కొంత దూరంలో కుడివైపున ఆంజనేయ స్వామివారి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాలు వస్తాయి. ఇక్కడ కూడా ఎవరైనా ఆపితే బస్ ఆగుతుంది. యాత్రికులు బస్సు ఎక్కవచ్చు లేదా దిగవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి శ్రీవారిమెట్లు దాదాపుగా 19 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అదే రైల్వే స్టేషన్ నుండి శ్రీనివాస మంగాపురం దాదాపుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారిమెట్టు దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఇదే రూట్లో ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తాయి. శ్రీవారిమెట్ల నుండి శ్రీనివాస మంగాపురానికి చాలా పరిమిత సంఖ్యలో ఆటోలు కూడా నడుస్తాయి. కొండల మధ్య గల ఈ రహదారిలో ధర్మరథంలో మన ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ కొండ వెనుక బస్సులు ఆగుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా బస్ స్టాప్ అని ఏమీ ఉండదు. ఇక్కడ నుండి ఎదురుగా కొంత దూరం నడిచి వెళితే శ్రీవారిమెట్లకు వెళ్ళే ప్రధాన మార్గం వస్తుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి శ్రీవారిమెట్టుకు ప్రయాణ సమయం దాదాపుగా 40 నిమిషాల వరకు పడుతుంది. ఇక్కడ బస్ ఒక పావుగంట ఆగిన తరువాత తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టాప్కు చేరుకుంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి శ్రీవారిమెట్టు చేరుకోవడంతో టీటీడీ వారి ధర్మరథం బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.